దేవునికి మహిమ కలుగును గాక. పెద్దలు జాన్ గారికి చెప్పలు కొడుతూ దేవుని అనుకుంటాం. అద్భుతమైన రీతిలో పాత పాటలు, చాలా శ్రేష్టమైనటువంటి పాటలు అవి. వారు చక్కగా అప్పుడప్పుడు పాడి మనకు వినిపిస్తుంటారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ మంచి సమయంలో ప్రభుదత్ సాయి గారు కూడా మీ సంగీతాన్ని వారు ఆస్వాదించి వారు కూడా ఒక పాట పాడడానికి ఇష్టపడ్డారు. కాబట్టి మంచి సమయంలో ప్రభుదత్ సాయి గారు పాట పాడతారు. దేవునికి మహిమ. అందరూ చెప్పలు కొడుతూ వారిని ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఓకే, నాకు క్రిస్మస్ పాటలు రావు, నా బుద్ధి మరి. నాకు వచ్చిన పాట పాడతాను. యేసయ్య గారి పాట, నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నేను ఎత్తువనా? ప్రైజ్ లార్డ్. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనైయుందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనైయుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. అడిగినంతకంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంతకంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ
ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపు నాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపు నాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనైయుందును బ్రతుకు దినములన్నీయు. నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనైయుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. చాలా అద్భుతమైన రీతిలో చక్కటి పాట పాడుతూ అమ్మాయిని పరిచిన దైవజానికి ప్రత్యేక వందనాలు. నిజంగానే కేసన్ గారి వాయిస్ సిమిలర్ గానే అనిపించింది. దేవుని మహాకృపను బట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకను మరి ఈ సమయంలో చిన్న సాక్ష్యాలు ఒకవేళ 2024 పూర్తి చేసుకుని దేవుని మహాకృపను బట్టి 24, 25లోకి వెళ్ళబోతున్నటువంటి మనము తప్పక దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. యాక్చువల్లీ గత 25వ తారీఖున అత్యంత అద్భుతంగా వైభవంగా యేసుక్రీస్తు వారి జన్మదినము మనము చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అదైన తర్వాత ఇంచుమించుగా అందరూ ఏదో రెస్ట్ తీసుకున్నట్టు లేకపోతే రాలేనట్టుగా ఉంది. చాలా మంది రోజు అని అనుకున్న పరిస్థితుల్లో చాలా మందికి సెలవు కుదరలేదు. ఆ తర్వాత ఆ రోజు వచ్చేసరి కాబట్టి మళ్ళీ ఈ రోజు పర్మిషన్స్ దొరకలేనటువంటి పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఆరాధన ఈ విధంగా జరగడం దేవునికి మహిమ. తప్పకుండా ఇంకొక 10 నిమిషాల్లో దైవజనులు వస్తున్నారు. అదేవిధంగా ఇంకా రావాల్సినటువంటి వారు కూడా వస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ మంచి సమయంలో సంగీతమే వినాలి అనేటువంటి ఆశ ఎక్కువ మాకు అనిపిస్తుంది. మరొక పాట సహోదరి మేరీ రత్నం గారు, ఆ తర్వాత సహోదరులు రమేష్ గారు కూడా సిద్ధపడి ఉండడం చాలా సంతోషం. వారు వచ్చి తెలిసిపోతే ఒక పల్లవి 2 చరణాలు వరకు మాత్రమే. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షించాడు. అందరూ చప్పట్లు కూడా దేవుని నామం మహిమపరచాలండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో
దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి పాట పాడి దేవుని నామమును మహిమపరిచిన సహోదరులిద్దరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తే మంచి సమయంలో ప్రత్యేకమైన రీతిలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. వెంటనే సిస్టర్ కరుణ గారు ప్రత్యేకమైనటువంటి పాట పాడు ఆ కార్యక్రమాన్ని ఈ విధంగా మనం ముందుకు నడిపించుకుంటాం. చప్పట్లు కొడుతూ ఒకసారి దైవజనులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు మన ప్రభువునికి చెల్లునుగా. ఈరోజు క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నటువంటి హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ కువైట్ పెంతెకోస్తు ఉత్సవం సంఘ కాపరి భూషణం గారికి, అదేవిధంగా సంఘ బిడ్డలైన మీ అందరికీ పరిశుద్ధ సమాధానం సంఘం తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారండి? వెరీ గుడ్. సంఘం అంటేనే లేటు అందరం కదా. మన పనులకైతే మాత్రం పరిగెట్టుకు పోతాం. ఎప్పుడు మారుతామో ఏంటో తెలీదు. చిన్న మాట చెప్తాను, ఏం బాధపడద్దునే. ఓకే. పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి 1 కొరింథీ 10:31 ఈ విధంగా ఉంది. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. హల్లెలూయా. మనము క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనము, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలో సమకూడినటువంటి మనము ఎలా రావాలి అని అంటే, మనము గొర్రెల కాపర్లు వెళ్ళారు కదండి. ఒక మంచి శుభవర్తమానాన్ని విని ఆ యొక్క శుభవర్తమానాన్ని ప్రకటించడానికి సంతోషముతో వెళ్ళారండి. లేకపోతే ఏమన్నా ధీరంగా దుఃఖ ముఖంతో వెళ్ళారా? లేదు, సంతోషంతో సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. మరి మనము దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఎంతో సంతోషంతో దేవుని సన్నిధికి రావాలి. అంతే కాదండి, మనము రావటమే కాదు కానీ ప్రక్కన ఉన్నటువంటి ఎంతో మంది మనకు తెలిసినటువంటి బిడ్డలు ఉన్నారు, సంఘానికి వెళ్ళనటువంటి వారు ఉన్నారు, ఇంటి దగ్గర అలాగే ఖాళీగా కూర్చున్నటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు కదండి. మనం ఒక్కడమే ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో సంబరాల్లో మనము ఆనందించడం కాదు కానీ ఆ సంతోషాన్ని మన ప్రక్క వారికి కూడా మనం పంచి ఇచ్చేవారిగా ఉండాలి. అందుకే ఇక్కడ చదవబడిన వాక్యం, మీరేమి చేసినను దేవుని మహిమార్థమే చేయాలంటున్నాడు. అది నిజమైనటువంటి క్రిస్మస్. హల్లెలూయా. మనము ఏ పని మొదలు పెట్టినా, మనం దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడుకి మనం పనికి వెళ్తున్నప్పటికి తేడా ఒక్కసారి గమనించండి. 5 నిమిషాలు లేదా 10 నిమిషాల ముందు మన పనిలో ఉంటాం కదా. మరి దేవుని సన్నిధికి 4 పోనీ 5 గంటలకు అనుకుందాం. 5 అంటే ఇప్పుడు వస్తున్నాం. ఒకసారి ఆలోచన చేద్దామా? కరెక్ట్ టయానికి రావటం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. అసలు నిజమైన ఆరాధన అది. ఎందుకంటే ప్రభువు మన కొరకు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఆయన రాకముందే మనం రావాలి
క్రిస్మస్ అని చెప్పి మనం ఆరాధించేసి పాటలు పాడేసి వాక్యాలు చెప్పేసి స్తుతి ఆరాధన చేసేసి దేవుణ్ణి ఆరాధించేస్తున్నాడు, మంచి మ్యూజిక్ ఇచ్చుకుని పాటలు పాడేసుకుంటే కాదు ఆరాధన. ఆరాధన అని అంటే ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మా ఆరాధన ఎలా ఉండాలంటే హృదయపూర్వకమైనటువంటి నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో యెహోవాను కొనియాడాలి. ఆమేన్. అలా చేసినప్పుడు నిజమైనటువంటి ఆరాధన ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. వస్తూ వెళ్తూ దాదాపు ప్రభు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు ఇంకొక 2-3 రోజులకి గతించిపోతాయి. ఇన్ని రోజుల నుంచి సువార్తను మనం వింటూనే ఉన్నాం. సువార్తను వింటున్నాం కానీ ఎంతో మంది సేవకులు వస్తున్నారు, ఎన్నో సువార్తలు ప్రకటిస్తున్నారు. ఎన్ని చెప్పినా ఇందులో నుంచి తప్ప ఏదన్నా బయట నుంచి తీసుకొస్తారా? కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకి వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అది మనము ఎడతెరిపి లేకుండా, మనకి విసుగు కలగకుండా వాక్యం మనకి అందించబడతా ఉంది కదా. ఎప్పుడైనా మీరు చూసారా? మీరు ఒక పుస్తకం చదవండి, లేదా ఒక నవల చదవండి, లేదంటే ఒక మ్యాగజైన్ చదవండి, ఏదైనా చదివిన తర్వాత 2 సార్లు చదవటానికి మనసు పుట్టదు. అవునా? అసలు మనసు పుట్టదు. కానీ పరిశుద్ధ గ్రంథం నువ్వు ఎన్నిసార్లు చదివినా కొత్త కొత్త విషయాలు దేవుడు నీకు అందిస్తూ ఉంటాడు. ఈ కొత్త విషయాలు మనకు తెలుసుకోవాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది క్రీస్తు పుట్టాడని ఆరాధించుకుంటూ ఉంటాం కాదు, కానీ క్రీస్తుని మనలోకి పిలుచుకోవాలి. క్రీస్తుని మనం ఆస్వాదించాలండి. ప్రభు అసలు నా కొరకు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేది తెలియాలి. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో ఇన్ని సంవత్సరాలు మనం ఇలా గడుపుకుంటూ వస్తూనే ఉన్నాము, వెళ్తూనే ఉన్నాము. మరలా కొద్ది దినాల్లో మరి ఒక సంవత్సరం మన జీవితంలోనికి నూతనంగా ప్రవేశించబోతూ ఉంది. ఇన్ని సంవత్సరాలు గతించిపోతానే ఉన్నాయి, మనం ముసలులు అయిపోతున్నాం. మార్పు అనేది మాత్రం లేదు. మార్పు అనేది దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మార్పు కోరుకుంటాడు. క్రియ ఉండాలి. క్రియ. నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవటం వేరు, క్రీస్తుని నాలో మీకు చూపించడం వేరు. మనం ఎప్పుడైతే క్రీస్తుని చూపించగలుగుతామో నిజంగా ఆ రోజు నువ్వు చాలా ధన్యురాలి. ఎందుకంటే నిన్ను చూసిన వాళ్ళకి నువ్వెవరో, నీ పేరేంటో వాళ్ళకి అనవసరం. నీలో నీ ప్రభువుని చూస్తారు వాళ్ళు. అలా చూపించగలిగిన రోజున మనము ఈ క్రిస్మస్ ఆనందంలో ఎంతైతే ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నామో ఇంకా ఎక్కువ సంతోషాన్ని మనము బిడ్డలకి ఇవ్వగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, ఇలాగా కూర్చున్నటువంటి మీరు ఎప్పుడు అక్కడే కూర్చోకూడదు. ప్రభు అంటున్నాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ లోకంలో ఉన్న వారందరినీ నా శిష్యులుగా చేసేయమంటున్నాడు. మరి మనం ఎప్పుడు అక్కడే కూర్చుని ఉంటే మనం ఎప్పుడు సువార్త ప్రకటిస్తాం? పాట పాడితే సరిపోద్దా? పాట పాడితే కాదు, దేవుని వాక్యాన్ని చదివితే మన జీవితాలు బాగుపడతాయి. ఆమేన్. అటువంటి క్రిస్మస్ ఆనందం మనందరి జీవితాల్లో వెళ్ళి విరవాలని కాంక్షిస్తూ ఈ శుభాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. చాలా శ్రేష్టమైనటువంటి చక్కటి మాటలు దేవుని వాక్యంలో నుండి దేవుని మాటలుగా తెలియజేసినటువంటి సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి మాటలు తెలియజేసినటువంటి దైవజనులు ప్రభుదాసయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ మంచి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాటను విందాం. వెంటనే స్తుతి ఆరాధన చేసి మనం కార్యక్రమం ముందుకు వెళ్దాం. సిస్టర్ కరుణ గారు వచ్చి మంచి సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట పాడాల్సిందిగా
వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఆమేన్ స్తోత్రం. చాలా సంతోషం. దైవజనులు కూడా మన మధ్యకు వచ్చారు. గాబ్రియల్ అయ్య గారు, వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. సంఘాన్ని ప్రేమించి వారి స్తోత్రం 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 బొకే ఇచ్చి ఒకసారి మన దైవజనులు కూడా మనం ఆహ్వానించేద్దాం. మంచి సమయంలో సంగతులు రండి. కళ్యాణ్ గారు లేక రండి. రమేష్ గారు రండి. రమేష్ గారు, కిరణ్ గారు రండి. ఇందాక వారు ఇచ్చారు కాబట్టి సారీ. గాబ్రియల్ గారు ముందుకు వచ్చినప్పుడు వారికి బొకే ఇచ్చి దయచేసి థ్యాంక్ యూ సో మచ్. చిన్నమ్మ అటు పక్క ఫోటోలు తీస్తారా? అందరూ చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ సార్. మంచి సమయంలో సహోదరి సిస్టర్ కరుణ్ గారు ప్రత్యేకమైనటువంటి పాట పాడుచుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. చేరొచ్చినటువంటి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అన్నయ్యకి వందనాలు. ప్రభుదాస్ గారికి నా వందనాలు. మేము అందరం ఒక టీము. ఒకప్పుడు 7 years బ్యాక్ 10 years బ్యాక్ అన్నా మేమందరం కలిపి పాహిల్లో ప్రైజ్ నడిపించేవాళ్ళు. ముగ్గురు ఇక్కడి నుంచి వచ్చి మాకందరికి బలపరిచేవారు. ఇప్పుడు చక్కగా సంఘాలు పెద్ద పెద్ద పాస్టర్లు అయినందుకు ఒక చెల్లిగా నేను చాలా సంతోషపడుతున్నాను. రారి చూద్దాము రాజసుతుని
చెప్పలు కొడుతూ దేవుని చక్కటి పాట పాడి దేవుని నామం సిస్టర్ కరుణ గారికి హృదయపూర్వక వందనాలు తెలిసి మనసులో ఒకసారి లేచి నిలబడతాం. దైవజనులు అభిషక్తులు గాబ్రియల్ గారు మన మధ్యలో చాలా సంతోషం. వారి యొక్క ఆధ్వర్యంలో స్తుతి ఆరాధన ఒక 5 నిమిషాలు మనం బయటపడక ముందుకు వచ్చినట్లయితే నేను పాడేటువంటి పాటలతో దైవజనులు స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. అందరము కూడా మన హృదయాలు దేవుని తోటి ఎత్తుకుంటున్న వారమై దేవుని మహాకృపా కనికరమును బట్టి ఈ సంవత్సరం ఆఖరి శుక్రవారపు ఆరాధనగా చేరి వచ్చిన మనమందరము దేవుడు చేసిన మేలును బట్టి తలపోసుకుంటూ ఆయన నామాన్ని కనపడతాం. ఆయన ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మనమందరము కూడా కొనియాడదాం. మన నోట్లను బాగుగా తెరిచి మన హృదయంలో దేవుని యొక్క ఆయన కృపా కనికరములు వెతుకుని మనం అందరం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు నాయన. ఉన్నవాడు అని వాడవు, గౌరవనుడు రక్తవర్ణుడు 10,000 మంది అతికాంక్షణీయుడు, ఎవరు సమీపించడానికి తేజస్సులో వసించు దేవుడు అయ్యుండి నాయన. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దీనులమైన గంతులమైన ఒంటివారం మట్టివారమైన యోగ్యత అర్హత లేనటువంటి వారి మా కొరకు ఆయన వ్యక్తులుగా భూమి మీదకి వచ్చి నాయన ప్రభా సమస్త భూమి మీద ఉన్నటువంటి మానవాళి పాప పరిహారార్థమైన ఆయన మీరు ఇవి చేసి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం నాయన. మమ్మల్ని పెంచి పోషిస్తున్న మా రక్షకుడా, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడా, నీకు స్తోత్రాలు 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 నాయన. ఈ సంవత్సరం అంతా ఈ కాచి దాచి భద్రపరిచారు ఆయన. ఎంతో మంది ప్రభువా ఈ సంవత్సరం చూడలేకపోయారు నాయన, ఈ దినాన్ని చూడలేకపోయారు నాయన. మమ్మల్ని అయితే అనేక ప్రమాదాల నుంచి కాపాడారు నాయన. ఏ ప్రమాదం మమ్మల్ని సమీపించనివ్వలేదు నాయన. ఏ తెగులను మా గుడారం సమీపించనివ్వలేదు నాయన. ఏ రోగంలో మా శరీరాన్ని అంటనివ్వలేదు నాయన. మా చుట్టూను, మా సంపూర్ణ కుటుంబాల చుట్టూను నీ కంచి వేసి ఉన్నావు దేవా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. రక్షకుడా నీకు వందనాలు 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 వందనాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సే, యెహోవా ఎలోహీం, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. మా మధ్య నిత్యముగా మీరు ఉన్నారు నాయన. ఎక్కడ 2-3 కూడి నీ నామాన్ని కీర్తిస్తారో వారి మధ్య నిత్యముగా ఉన్నారని సెలవిచ్చిన దేవా, మా మధ్యలో ఉన్నారు నాయన. మా మధ్యలో ఉన్నారు నాయన. మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం నాయన. మా స్తుతులు అందుకోండి నాయన, మా స్తుతులు అందుకోండి నాయన. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడైన యేసుకే ఆరాధన. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన.
రక్తమే నారిందెలను పగలు ఎండలు రాత్రి వెన్నెలలో కొలుగగా కాపాడు యేసు దేవునికి ఆరాధన. ప్రభువైన యేసుక్రీస్తుకి ఆరాధన చేద్దాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. అటువంటి దేవుని సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో ఆరాధన చేసుకోవాలి. ఆయన ఆరాధన పాత్రుడైన వాడు. ఆరాధన ఆరాధన నా ప్రియుడైన యేసుకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా ప్రియుడైన క్రీస్తుకే ఆరాధన. జీవనాధారం శ్రీ క్రీస్తుడే నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి ప్రభువే క్రీస్తుడే తన చేతులతో నన్ను నిర్మించేగా నా సృష్టికర్తను కొనియాడెదను. యెహోవా రాఫా నన్ను యెహోవా షమ్మా నాకు తోడుగా. ఆరాధన ఆరాధన నా ప్రియుడైన యేసుకే ఆరాధన. ఆరాధన ఆరాధన చేద్దాం. ఆరాధన ఆరాధనకి యోగ్యుడైన దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఈ యొక్క భూమి రోజు సందర్భాలుగా మన కొరకు భూమి మీద వచ్చినటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ఆ మధ్యలో సంచరించయ్యా మేము స్థుతించినట్టుగా ఆరాధన చేస్తున్నాం. నీ ఆత్మతో మమ్మల్ని ఈ ఆత్మతో మమ్మల్ని నింపండియా. నీకు స్తోత్రం. నీ యొక్క పరిశుద్ధాత్మని మా మధ్యలో ఉంచండి. సజీవ ప్రయోగం మధ్యలో ఉంచిన ప్రభువా, ఇదో ప్రభువా నీకు స్తోత్రం. మా జీవితాల్లో కావాల్సిన వెలుగులు మనం నింపండియా. నీకు స్తోత్రం. ఇదో నీవు చేసిన గొప్ప కార్యాలకు, నువ్వు చేసిన స్థితులకు ప్రభువా, నువ్వు చేసిన ప్రభువా నీకు వందనాలు. కార్యములు నీకు ఆరాధిస్తుండగా, నన్ను కనపడుతుండగా మా స్థుతుల మీద ఆశలు కన్నయ్యా నీకు వందనాలు. యేసుకే ఆరాధన 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 యేసుకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి
చక్కని సంచరించేవాడు మా స్థితులపై ఆశీర్వదించిన సంఘంలో దృష్టించి ఈరోజు క్రిస్మస్ ఆనందంగా కూడివచ్చిన మీ ప్రియమైన మధ్యలో సంచరించి మీ ఆత్మను కుమ్మరించి నీ శక్తితో నీ బలంతో నీ అభిషేకంతో నింపుతున్నా పరమందాశ్రమైన భావన తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు మీకే ఆరోపిస్తూ దేవులుగా చేసినటువంటి స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. అందరూ ఘనముగా చెప్పబడి ఇంకా ఘనముగా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అద్భుతమైనటువంటి రీతిలో చక్కటి ఆరాధన జరిగింది. దాన్ని బట్టి దైవజనులు గాబ్రియల్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చక్కటి కోయర్ టీంను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ మంచి సమయంలో త్వరితముగా మనం వాక్యానికి సమయాన్ని ఇచ్చేద్దాం. దైవజనులు వచ్చినప్పుడు మనం బొకే ఇవ్వలేదు కాబట్టి మంచి సమయంలో రాజు గారు అదేవిధంగా శ్రీని గారు వారిద్దరు వచ్చి వారికి అదేవిధంగా ముందుకు వచ్చి వారు బొకే దైవజనులు బొకే ఇచ్చి చిన్న స్నాప్ దిగాల్సిందిగా ఫోన్ ఆహ్వానిస్తున్నాం. రామబాబు గారు కూడా దగ్గరండి, ఒకసారి రండి రండి. మీరు చాలా ఘనమైన పరిచర్య దైవజనులతో పాటు మీరు చేశారు. దాని కొరకైనా మీరు ఎదరికొచ్చి ఒకసారి రమేష్ అన్ని కూడా ఒకసారి ఎదరికొచ్చింది ఒకసారి ఫోటో కొరకు లేక వారిని సత్కరించడం కొరకు. రమేష్ గారు అన్నయ్య రమేష్ రండి రండి తొందరగా. దైవజనులకి రాంబాబు గారు లేక రాజు గారు ఇంకా సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఎంతో బలమైనటువంటి పరిచర్య చేశారు. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రతిరోజు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పూట లేకపోతే రోజులో చక్కటి భోజనాలు సిద్ధపరిచి వారికి పంపించారు. వారిని బట్టి కూడా ఉండి పరిచర్య చేసిన ప్రశాంతి గారిని బట్టి వారి రూము అవన్నీ అరేంజ్ చేసిన వారిని బట్టి కూడా దేవుని నామమును మహిమపరుస్తూ ఒకసారి చప్పట్లు కొడుతుంది దైవజనుల్ని మనము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకులైన యేసయ్య నామములో ఉపప్లేస్ ఫెలోషిప్ పరిచయం చేర్చబడ్డ మీ అందరికీ ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. విశేషంగా నన్ను ప్రేమతో మీ పరిచయలకు లేక ఈ దేశానికి ఆహ్వానించి నేటి వరకు కూడా వెనుక ఉండి అనేక చోట్లకు పరిచయం చేసి నడిపించి సహకారులు ఉన్న మీ స్థానిక కాపర్లు దైవజనులు భూషణయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గచ్చదాప్తులు దైవజనులు ప్రభుదాసయ్య గారు గత ఏడాది నేను వచ్చినప్పుడు నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకుని ఇంచుమించుగా ప్రతిరోజు అనుకోవచ్చు చాలా చక్కగా ఆదరించి చాలా చోట్లకి కొన్ని గృహాలకు తీసుకెళ్లారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇట్లాగ అనేక విషయాల్లో ఎంతో సహకారం నుండి మమ్మల్ని ప్రేమిస్తున్న దైవజనులు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు గాబ్రియల్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. మీ అందరికీ వందనాలండి. అలాగే ఇంతవరకు అంటే రేపే నా ప్రయాణం కాబట్టి ఇక మీరు కనబడరు కాబట్టి 2 ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి వాక్యాన్ని చెప్తాను. ఇన్ని రోజులు ఇక్కడ చాలా క్షేమంగా ఆరోగ్యం ఉండడానికి మీ అందరూ ప్రార్థన చేశారు. అందుని బట్టి ప్రభువుకు మహిమ. అంత మాత్రమే కాదు, మీరందరూ కూడా చక్కగా అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ చక్కగా మీరు ప్రభు సంధిలో నాకు ఎంతో చేదుడు వాదుడుగా అన్నింటిలో మీరున్నారు. అందుని బట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే విశేషంగా ప్రశాంతి చక్కగా తన రూము నాకు ఇచ్చి ఎలాగోలాగా నన్ను తినిపించాలని చాలా శతవిధాల ప్రయత్నం చేసేది. మా ఆత్మీయుని బిడ్డ ఆమెను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆమెకి నా ఆశీర్వాదం నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. అలాగే మీలో చాలామంది భోజనాలు ఈ కార్యక్రమం అన్నింటిలో నన్ను బలపరిచారు. మీ అందరికీ వందనాలు. ఏంటి విచిత్రం ఏంటంటే నన్ను పిలిచిన సంఘంలో ఈ రోజు వరకు సంపూర్ణ వాక్యం చెప్పలేదు. ఇది మ్యాటర్. అసలు టైం లేకనో ఈ పాస్టర్ గారు అక్కడక్కడ పంపించారు, ఇక్కడ టైం లేకపోయింది కాబట్టి సంపూర్ణ వాక్య ఆలోచన నేను మీ మధ్య పరిచయం చేయలేకపోయినా
కొన్ని మాటలు దేవుని వాక్యములో ఉంచుకొని విందాం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? ఇది ఈరోజు నా పాయింట్. చాలా పర్యాయాలు మన గురించి మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. చాలా అండర్ఎస్టిమేట్గా మనకు మనమే అనేసుకుంటాం. చిచి నేనెందుకు, నా బ్రతుకు ఎందుకు, నా జీవితం ఎందుకు, వేస్ట్ అనుకుంటూ ఉంటాం. అలాగూ బైబిల్లో కూడా కొంతమంది భక్తులు అలాగనే అనుకుంటూ ఉండేవారు. కొందరిని సమయాన్ని బట్టి చాలా ఫాస్ట్గా ఒకరిద్దరు నేను మీకు చూపిస్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము ఫరో యొద్దకు పంపిదను, ఇశ్రాయేలు నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలేనా నేను. స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తీయులు ఉన్న శ్రమను చూసి మోషేను దేవుడు అన్నారు, రా బయటికి రా, నేను ఐగుప్తుకి పంపిస్తా, ఫరో దగ్గరికి పంపిస్తా, నువ్వు వెళ్ళి వారిని నా ప్రజలను కనాను దేశానికి నువ్వు తీసుకుని వెళ్ళాలి అంటే 11వ వచనంలో ఆయన అంటాడు, అందుకు మోషే ఎంతటి వాడను దేవునితో అనగా తను తాను మోషే అనుకుంటున్నాడు, అసలు నేను ఎంతటోని నీ ప్రజలు నడిపించడానికి, నేనేంటి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, ఒక మర్డర్ చేసిన వాడిని, 40 సంవత్సరాలేమో ఆ గొర్రెలు కాసుకుంటూ ఉన్నవాడిని, గొర్రెల కంపు, నేనేంటి, అసలు నా బ్రతుకేంటి అని తను తానుగా ఏమన్నా నేను ఎంతటోని, అసలు నేనేంటి, పని చేయటం ఏంటి అని అనుకుంటా ఉంటే, ఇంకా అనుకోవడమే కాదు ఇంకేమన్నాడు తెలిసే దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నా దాసునితో మాట్లాడినప్పుడైనను నేను మాట నేర్పరిని కానే, నేను నోటి మాంచము కదా, అరే నాకు స్కిల్స్ లేవు, నాకు మాట్లాడే టాలెంట్ లేదు, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అది, అసలు నేను చేయలేను. అది ఇంచుమించుగా 5 లక్షలు నడిపించడం మాటల ఒక 10 మంది నడపడమే పెద్ద కష్టమైపోతుంది, ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్నాము కదా. ఇంతమంది ఇన్ని లక్షల మంది నడిపించాలి, వారు నీ ప్రజలు. మళ్ళీ ఇశ్రాయేలు మామూలు కాదు, వాళ్ళు చాలా చాలా అదో రకమైన మనుషులు. పెడితే పెట్టేవంటారు, లేకపోతే కొట్టేవంటారు, ఆ టైప్ ఉంటుంది. దేవుణ్ణి బాధ పెట్టిన వాళ్ళకి మోషే అంతా ఇవన్నీ తెలిసిన మోషే అంటున్నాడు, నేను అతోని నా వల్ల అంటే. ఇప్పుడు మోషే తన్ను తానేమనుకుని నేను ఎంతటోని అన్నతోని 2 నేను ఎత్తువాన్ని. ఆ మోషే ఎవరో అంటే తన్ను తాను కించపరుచుకుంటున్నా, తన్ను తాను ఇలాగ అనుకుంటున్నా, నా వల్ల కాదు, నా దగ్గర సామర్థ్యం లేదు, నా దగ్గర ఎబిలిటీ లేదు, నేను ఏమి చేయలేను, నా వల్ల కాదు. ఈరోజు ఒకవేళ కూర్చున్న మనలో చాలా మంది భక్తి విషయంలోనో, ప్రార్థన విషయంలోనో, పాటల విషయంలోనో, ఆత్మీయ స్థితిగతుల విషయంలో మనం అనుకుంటున్నాము, అసలు నా వల్ల కాదు, నేనేంటి, నా బ్రతుకేంటి, అసలు నా జీవితం ఏంటి, అసలు నేనెందుకు, అసలు నన్ను కూడా దేవుడు వాడుకుంటాడా, నన్ను కూడా దేవుడు బలపరుస్తాడా అని బహుశా మిమ్మల్ని మీరే కొన్నిసార్లు అవమానపరుచుకునొచ్చు, మీకోసం మీరు తక్కువగా మాట్లాడుకుంటున్నారేమో. అయితే దేవుని బిడ్డల వాక్యము కనబడుతుంది. ఆయన 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఇదిగో అసలు నోరిచ్చినాడు ఎవడో మానవునికి, దేవుడే నోరిచ్చాడు కదా, పుట్టించిన వాడు నేనే కదా, నేను చెబుతున్నాను నువ్వు వెళ్ళు, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడేయుండి నువ్వేమి పలకవలసినది నీకు బోధించేదను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ మోషే, నిన్ను నీవు అండర్స్టాండ్ చేసుకోకు, నిన్ను నీవు బాధించుకోకు, నా దగ్గర సామర్థ్యం లేదనుకో, నాకు మాట్లాడడం రాదనుకో, నాకు పాట పాడడం రాదనుకో, నేను నడిపించలేను అనుకో. అఫ్కోర్స్ నీకు నడిపించడం రాదయ్యా, నిజమే, మాట్లాడడం రాదా, నిజమే, నాకు తెలుసు, నువ్వు నచ్చుతావే నాకు తెలుసు, నువ్వు మాట్లాడితేనే కదా అన్ని ఎవరు చేసేసావు, చంపేశావు, మాటతోటి చంపేసావు, పౌరుషంగా నువ్వు. మాట నేర్పరు కాదు, నెత్తోడు అనుకుంటారు, కానీ చాలా మంది నేను అనుకున్నాను ఏంటంటే మాట నేర్పరు కాదు. ఎందుకు నేర్పరు కాదు, అది ఎలా మాట్లాడి తెలియదు, నీకు ఎలా మాట్లాడాలో
తెలియదు దీనికి. ఎవరితో మాట్లాడాడు, ఎవరితో ఫరో ఐగుప్తుని ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఆయనతో దెబ్బలాడుకుంటుంటే మధ్యలో దూరాడు. మధ్యలో దూరం ఏం చేశాడు, మాట్లాడి కోపం వచ్చి ఓ పోటు పొడిచి చంపేశాడు ఐగుప్తి. కొంతమందికి మాట్లాడడం చేత కదా, కొంతమందికి భార్య దగ్గర ఎలా మాట్లాడో తెలియదు. భార్య దగ్గర కూడా అమ్మ దగ్గర మాట్లాడతారు బుద్ధి లేరు కొంతమంది. కొంతమంది స్నేహితుల దగ్గర ఎలా మాట్లాడో తెలియదు, కొంతమందికి పాస్టర్ దగ్గర ఎలా మాట్లాడో తెలియదు, కొంతమందికి అంకుల దగ్గర ఎలా మాట్లాడో తెలియదు, అమ్మ దగ్గర ఎలా మాట్లాడో తెలియదు. అసలు మాట్లాడటమే రాదు చాలా మందికి. చాలా మంది అనుకుంటారు నాకు ఇలాగే వచ్చు. ఏమనుకుంటారండి, నాకు ఎలా వచ్చండి, నేను అలాగే మాట్లాడతాను. నేను ఉంటే ఉండు, లేకపోతే పో, ఉంటే ఉండు లేకపోతే పో. అబ్బాయి మోషి కూడా అలాగే అంటున్నాడు, నాకు మాట్లాడటం రాదయ్యా, నేను నిజంగానే సామర్థ్యము లేనివాడిని. ఒకవేళ దేవుని బిడ్డ నిజంగా మనకు మాట్లాడటం రాకపోయినా మోసేలాగా అంటామా? ఎలాగే మాట్లాడతా సార్, నేను తీసుకుని మాని ఇలా అయితే కొంచెం ఎవరు ఉండగలరా? ఏమంటే కంపెనీలో చేయగలరా? అస్సలు విచిత్రం తెలుసండి. నేను వచ్చి బస్సులను చూసి, ఇండియాలో బస్సులు చూసి ఆశ్చర్యపోతాను. ఇక్కడ బాబాకి మామకి భయపడినంతగా యేసుబాబు భయపడితే ఎప్పుడో దిగిపడిపోతాను. ఇండియాలో పాస్టర్ గారు కొద్దిగా 150% గారికి భయపడితే బాబాకి మామ భయపడినట్టు మామూలుగా ఉన్న బతుకులు మొత్తం ట్రెమెండస్ చేంజెస్. స్తోత్రం కలిగి మా మామ వచ్చేది ఫోన్ ఎట్టిందంటారు. చర్చిలో మాత్రం చక్కగా ఫోన్ మాట్లాడేస్తుంది. ఇండియాలో ఇక్కడ కూడా చెప్పట్లేదు. ఇండియాలో పాద్రి గారు వాక్యం చెప్తుంటాడు, ఈవిడ మాత్రం అమ్మగారు మాత్రం ఫోను. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు అంటే ఏంటి లెక్కలేంటాను. కానీ మోషేను నేను చూసి తెలుసా, తనలో ఉన్న లోపాన్ని చక్కగా చెప్పగలుగుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. తనలో ఉన్న లోపము మాట్లాడడం రాదని తనకు తాను దేవునికి సరెండర్ అవుతున్నాడు. ఇంకో మాట చెప్పన 25 లక్షల మంది మీద లీడరు అన్నారు మోషేని. బుద్ధున్నవాడు ఎవరైనా ఇచ్చంటే మనం మాట్లాడతాడు. నాకు మాట్లాడడం రాదండి, నడపడం రా అంటావా? ఎస్, మనం కాబట్టి దేవుడు మనం ఎన్నుకున్నాడు. ప్రియులారా, మరి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. మోషే వద్దు ప్రభు, నా వల్ల ఎంత విధేయుడండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పర్యాయాలండి మనకు వస్తున్న పొజిషన్ చూసి మనం గర్వించేయకూడదు, మనం కంగారు పడిపోకూడదు. మాట్లాడటం రావాలి, నడవడం రావాలి, కూర్చోవడం రావాలి. ఇంకో మాట చెప్పనా, మా అన్న జ్యోతిబాబు గారు ఉన్నారు. ఈ రోజు ఇన్ని ప్రసంగాలు చేస్తే మీరు అందరూ మెచ్చుకుంటున్నారా? నాది కాదు ఆ ఘనత, ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఏమన్నా రాజు గారు, నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు మరలా చెప్తున్నాను, నాది కాదు. ఏమండి తెలుసా వైజాగ్ ఆయన ఘనత. ఒక మాట చెప్తా, నేను ప్రసంగం చేస్తున్నప్పుడు ఇట్లా చూపించేవాడిని వేలు. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా నాకు చెప్పారు ఆ రోజు, నీవు వేలు చూపించవచ్చు, అది పాయింట్ అవుట్ చేసేట్టు అవుతుంది, ఇట్లా పెట్టాలి చెయ్యాలి. నేను నేర్చుకున్నా. నేనేం చేశా, కొంతమందికి అయితే ఆ బుద్ధి ఉండదు, నేర్చుకునే మోషే అంతేనా. మోషే అంటాడు ఏమని తెలుసా, నాకు మాట్లాడటం రాదు. తన్ను తాను మాట నేర్పరి కాని వాడిగా ఎంచుకున్నాడు. ఈరోజు చెప్తున్నాను, నీలో చాలా పరిణతులు ఉన్నాయి. నీవు చాలా తక్కువ వాడివి. కులం తక్కువ, లేకపోతే గోత్రం తక్కువ, లేకపోతే జీతం తక్కువ, పొజిషన్ తక్కువ, మాట్లాడడం రాదు. అయినా ఈ రాత్రి చెప్తున్నానే తెలుసా, నా దేవునికి నీవే కావాలి. చదువునైనామని మహిమపరుగా, దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నే వాడుకుంటాడు ఆయన, నిన్నే బలపరుస్తాడు ఆయన. నీలో ఉన్న విధేయత, నీలో ఉన్న సహనం, నీలో ఉన్న ఓర్పు. ఇదిగో మోషే ఉంటున్నాడు, మోషే అంత సాత్వికుడు. నా దేవుని బిడ్డలారా నేను అంటున్నాను, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నువ్వు వెళ్ళు, నీకు నీ నోటికి నేను తోడై ఉండి నువ్వేం పలకాలో. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారిని అపోస్తలుని తీసుకొచ్చి పెద్దల సభలు రేపొద్దు నిలబెడతారంటే రాత్రి హడావుడి పడిపోతున్నారు. ఏం మాట్లాడాలి, ఆయన ముందు ఏం మాట్లాడాలి? అయ్యి బాబు మాకేం మాట్లాడటం రాదంటే, ఇది దేవుడు అన్నాడు, దేవుని దూత వచ్చింది, మీరేం కంగారు పడకండి,
రేపు పొద్దున్న వెళ్ళి సభలో నిలబడండి, మీరు కాదు మాట్లాడేది, నేను. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి అంటున్నాను, ప్రతి పరిస్థితుల మధ్యలో నా దేవుడు మీ నోటికి తోడై ఉండి సమస్తమును మీ ద్వారా పలికించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి నువ్వు తక్కువ వారిగా చూసుకోవచ్చు, కానీ దేవుడిని ఎలా చూసా తెలుసా? 25 లక్షల మంది మీద లీడర్గా చూశాడు. ఆమేన్. ఎలా చూశాడు దేవుడు? మోషే అంతా ఎలా చూసుకున్నాడు? మనలో మనం చూసుకుంటే అలా ఉన్నాం సార్. దేవునికి అప్పగించేసుకుందామండి. ప్రభువాన్ని మీరు అని ఎలా చూస్తారు అలా చూడండి. నేను 25 లక్షల, 20 లక్షల, 5 లక్షల, 1,000, 2,000 మందికి ఎంతమందికి నన్ను దీవెనకరంగా చేస్తావో. ఒక్కసారి మాట్లాడడం రాదని తిట్టారు, కొట్టారు. ఊర్లో నాకు పెద్ద విలువ లేదు, గౌరవం లేదు, అయినా చెప్తున్నాను. కానీ దేశంలో నా దేవుడు మిమ్మల్ని అనేకులకు దీవెనకరంగా మార్చునుగాక, మార్చునుగాక. నా ప్రియ దేవుని బైబిల్ చెబుతుందని తెలుసా? ఇంకా అంటున్నాడు మోషే, ఇంత ప్రివిలేజ్ ఇచ్చిన, ఇంత ఆధిక్యత ఇచ్చిన, అయ్యో ప్రభు నేను అనలేదు ప్రభు, ఏమన్నా పంపునైనా అన్నాడు. ఏమంటాడండి? అందుకు అతడు, అయ్యో ప్రభు నువ్వేమన్నా పంపుతావో? మరి మనం పంపుతాను సార్, వేసేయా ఏం చేద్దాం, ఇవ్వను ఇంకేంటి వారికి. నో, హీ నో వాట్ హీ, అతడు ఏమై ఉన్నాడో అతనికి అర్థమయ్యి. దేవుడు ఎవరిని బలపరుస్తూ తెలుసండి? మన సామర్థ్యాన్ని, మన బలగాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టేసి నాకు ఏమి కాదు, నా వల్ల కాదు అనుకున్న వాడిని దేవుడు బలపరిచి ముందుకు తోస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగానే మోషేకి ఏమి రాదండి, మాట్లాడటం రాదు, ఏమి రాదు. దేవుడు ఏం తెలుసండి? ఇక మాట్లాడటం రాదు, ఏమి చెడు రాదు అంటున్న వాడికి ఏం తెలుసా? వాళ్ళ అన్నగారిని సహకారికి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోయి ఒంటరిగా వెళ్ళు, మీ అన్నయ్యకి నువ్వు గురువు అవుతావు, మీ అన్నయ్యకి నువ్వు నాయకుడు అవుతావు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, నిన్ను నీవు ఒకవేళ తక్కువగా అంచనా వేసుకుంటున్నావేమో, నా వల్ల ఏమీ కాదనుకుంటున్నావేమో, నేను ఏమీ చేయాలనుకుంటున్నావో, అఫ్ కోర్స్ బయాలజికల్గా, భౌతికంగా నీ పరిస్థితి అదే, నీ పరిస్థితి అదే. కానీ నేను అంటున్నాను, ఇక్కడ కూర్చున్న అందరికీ దైవ సేవకులు కూడా దేవుని దాసునికి నాకు అభిషేకాలు చెబుతున్న మాట తెలుసా? మీ లోపమును బట్టి కాదు, నా దేవుడు మీ మీద కృప చూపాడు కాబట్టి మిమ్మల్ని అనేకులకు దీవెనకరముగా రాగల దేవుడి పరిచర్యను చేయబోతున్నారు. చపకుడైనా వాడి మహిమ పరుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోషే తను తాను చూసుకుంటే నెత్తి వాళ్ళ కనిపించాడు. ఎలా కనిపించాడమ్మా? నెత్తి వారిలాగా, ఎందుకు పనికిరానులా కనిపించాడు. కానీ మోషే అతన్నే రమ్మన్నాడు. ఏమన్నా రమ్మన్నాడమ్మా? ఆయన్నే రమ్మన్నాడు. ఇంకొక ఆయన, చాలా మంది ఉన్నారు, మీకు కూడా తెలుస్తుంది, సౌలు అనండి. సౌలు రాజుల ప్రవక్త అయిపోయారు. సమూయేలు అయిపోయాక ఇశ్రాయేలు అందరూ ఏమన్నా మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలన్నారు. సమూయేలు వెళ్ళి ఆయన పాదాల పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏంటి ప్రభు ఈ ప్రజలు ఎలాగ అన్నారు ఏంటంటే ఓ మాట అన్నాడు. ఆయన అన్నాడంటే, అబ్బాయి వాళ్ళు రాజు కావాలి రాజు కావాలి అంటున్నారు, నిన్ను వద్దన్నారు అంటున్నావు కదా, నిన్ను కాదు వద్దంటారు, వారు నన్ను వద్దంటున్నారు. ఆమె చెప్తారు ఏమంటారండి? దైవ సేవకుని రిజెక్ట్ చేస్తే దేవుని రిజెక్ట్ చేసినట్టు. బైబిల్లో ఉందా? ఆ మాట చదువుకుంటే ఎక్కడ ఉంటుంది? 8వ అధ్యాయం ఎక్కడో ఉంటుంది బహుశా. ఏమన్నా సమయం లేదు కదా, అన్ని నేను ఎత్తిపెట్టి మీకు చెప్పాలంటే నాకు టైము లేదు. స్తోత్రం కలుగును గాక. 8వ అధ్యాయం 7వ వచనం, మొదటి సమూయేలు చూస్తారు. అందుకు యెహోవా సెలవిచ్చినదేమనగా ప్రకారము జరిగిపోము, వారు నిన్ను విసర్జింపలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఏం చెప్తాను తెలుసా? మిమ్మల్ని ఎవ్వరు విసర్జించారు, మిమ్మల్ని కాదండి వాళ్ళు విసర్జించింది. మిమ్మల్ని పుట్టించిన మీకు ఇచ్చిన ఈ కృపను బట్టి ఎవరు మిమ్మల్ని ఎలా నిలబెట్టారో ఆ గొప్ప దేవుడు వారు విసర్జిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమూయేలు అంటున్నాడు, నిన్ను కాదయ్యా వారు నన్ను విసర్జిస్తున్నారు అని చెప్పి, ఇదిగో ఒక వస్తారు రేపు వద్దుట అని కొద్ది రాజుకి చేసి పెట్టేసే, వీళ్ళు ఎలాగా కోరుతున్నారు కదా అని ఏం చెప్పారంటే సౌలు అనేటువంటి వ్యక్తి కోసం చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా మీరు చూడగలరా మాట ఏమన్నా తెలుసా? 19వ అధ్యాయం
9వ అధ్యాయం 20వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములు స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రములు ఇంటి వారందరూ అల్పులు కారా? నాతో ఎలాగెందుకు పలుకుచున్నా ఓ సౌలు? రేపొద్దున వచ్చాయి ప్రజలందరూ ఎదురు చూస్తున్న వ్యక్తివి నీవే. నీ కోసమైన దేవుడు నాతో మాట్లాడాడు అంటే సౌలు జ్ఞానవంతుడు కాబట్టి తెలివైనడు అర్థమైపోయింది. ఎవరి దేవుని అభిష్టం ఎవరి అందున్నది నీ అందే ఉన్నది కదా అని చెప్పిన మాటకి సౌలు సూపర్ సార్ మరి మన కాబట్టి దేవుడు రాజుగా చేశాడు అంటలే. నేనండి మా పొలం తక్కువ లేదు. ఆ బెన్యామీను గోత్రం సార్, ఆ బెన్యామీను గోత్రం నేను పుట్టినప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. నేను పుట్టినప్పుడేమో నేను బయటకు మా అమ్మేమో మా మొత్తమ్మ చచ్చిపోయింది. నన్ను అందరూ శాపరిస్తున్నాను సార్. మా గోత్రంలో మా ఇంట్లో ఇంకా కనిష్ఠులు సార్. వాళ్ళకి అసలు ఊరు పేరు లేదండి. వాళ్ళు ఎవరు పట్టించుకోరు సార్. వాళ్ళ పెళ్లికి పబ్బానికి పండగకి దేనికి ఎవరో కేకేరండి. ఆ పెళ్లి కూడా ఎవరు పట్టించుకోరు. మా గోత్రంలో వచ్చే భీమం ఎన్నుకునేది. ఈరోజు మాట చెప్పిన సౌలు కూడా తన్ను తాను తక్కువ వాడిగా ఎంచుకున్నాడు. సౌలు కూడా తన్ను తాను దేవుని యందు నాకు అభిష్టం ఉందని దేవుడు చెప్పినా కానీ నేను కనిష్ఠుణ్ణి అల్పుణ్ణి నా వల్ల ఏమీ కాదు నేనేమి చేయలేనన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెబుతుంది ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి చరిత్రాత్మక రాజుగా నా దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఇది ఈ రాత్రి నేను చెబుతున్న దేవుని బిడ్డలారా, మనుషులు ధృవీకరించవచ్చు, నిన్ను నీవు ధృవీకరించుకోవచ్చు, నీ కంటికి నీవు హీనుడిగా కనబడవచ్చు, నీ కంటికి నీవు దుష్టుడిగా కనబడవచ్చు, నీ కంటిలో నీవు నీ కొరకు నీకు ఒక వీక్నెస్ ఏదో ఉంది, దాన్ని బట్టి నీవు దేవుడు ఎన్నుకోవడం అనుకోవచ్చు. కానీ వాక్యం చెబుతా ఉంది మన గంటను బట్టు, మన గొప్పను బట్టు, మన సామర్థ్యం బట్టు కాదు, నా దేవుని కృపను బట్టే ఈ రోజు మనలో నా దేవుడు బలపరిచి ఎంపిక చేసుకున్నాడు. స్తోత్రం కలుగును, స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు అంటాడు నా వల్ల కాదు. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. నేను గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ MBA కానీ టెస్టులు రాసినప్పుడు ఎప్పుడైనా కానీ ఏదో ఒక సంవత్సరంలో తప్పకుండా ఈ క్వశ్చన్ వస్తుంది. గ్రూప్ 1 గ్రూప్ 2లో ఇజ్రాయిల్ మొట్టమొదటి రాజు ఎవడని ఈ రోజు కూడా చరిత్రాత్మకమైన పేరుగా సౌలు పేరు నిలిపింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? అతను పొంగిపోలేదు. తన బలహీనతను తాను ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర, తన వీక్నెస్ తాను ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర. కానీ ప్రభు తన బలహీనతను చూడలేదు, తన వీక్నెస్ చూడలేదు, తాను ఏదో అని చూడలేదు. దేవుడు సౌలుని చేసి తెలుసండి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా. స్తోత్రం కలుగునుగా. నేను ముగిస్తూ చెబుతున్నా బిడ్డ, ఒకరిని నీవు అండర్స్టాండ్ చేసుకుంటున్నావా? నీకు నీవుగా అరే ఏంటి అని నీకు నువ్వుగా నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావా? అఫ్కోర్స్ నువ్వు భౌతికంగా చూస్తే నీ పరిస్థితి అదే కావచ్చు. కానీ ఈ రాత్రి నా ప్రభు చెబుతున్న మాట ఎందుకు తెలుసా? నా దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆయన మిమ్మల్ని అభిషేకించి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్న ఒక స్వచ్ఛముగా సిద్ధపరచుకున్నాడు ఆయన. కాబట్టి మీరు ఎన్నడూ కూడా భౌతికముగా కృంగిపోవద్దు, నిరాశ పడవద్దు. ఇదిగో భౌతికముగా ఏమాత్రము వేదన చెందవద్దు. మీలో ఉన్న బలహీనతను చూచి మిమ్మల్ని మీరు ఎన్నడూ ధిక్కరించుకోవద్దు. ఎందుకో తెలుసా? నువ్వెంత ధిక్కరించుకుంటున్నా నీవు దేవునికి కావాలి. ఆమె దేవునికి మహిమ కలుగునుగా. 2 విషయాలు చెప్పాను. ఒకటి, మోషే తను తాను ఎత్తువాడు అనుకున్నాడు. కానీ దేవుడు అతను ఎలా చూసాడో తెలుసా? 25 లక్షల మందికి నాయకుడిగా చూశాడు. సౌలు నేను కనిష్ఠుని, నా వల్ల ఏమి కాదన్నాడు. కానీ దేవుడు అతను ఎలా చూశాడో తెలుసా? ఇశ్రాయేలీయులకి ఒక మొదటి రాజుగా చూశాడు. స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన పరిచయంలో, మన పశుల మధ్యలో ఎవరైనా ఎప్పుడైనా తమ్మును తాము తక్కువగా చూసుకుంటున్నారా? నేను చెప్తున్నాను, దేవుడు నీకు అభిషేకం ఇస్తే నీలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగా. అందరు మోకరించండి, లెక్కలు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఒక్కసారి కన్ను మూసుకుని చాలాసార్లు నిన్ను తక్కువ చేసుకున్నావేం బిడ్డ? నీ స్థితిగతులు చూసి కృంగిపోతున్నావు, దిగులు పడిపోతున్నావు.
ఆర్థిక స్థితులు, ఆత్మీయ స్థితులు, భౌతిక స్థితులు, పరిస్థితులు నిన్ను ఎందుకు ఇది నాకు సామర్థ్యం లేనప్పుడు అని నిన్ను నువ్వు తిట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయేమో. కానీ నా ప్రభు అంటారు, నీ సామర్థ్యం నేను చూడలేదు, నీలో ఉన్న లోపమును, నీలో ఉన్న నత్తి, నీలో ఉన్న ఏదో నేను చూడలేదు, నిన్ను ఒక నాయకుడిగా చూస్తున్నాను. ఏమిటో నాయకుడు తెలుసా, ఎందుకు పనికి రావు అని ప్రజలు అనుకుంటున్నారు. తీసుకెళ్ళి నేను నీటిలో పడేశారు, నిన్ను దాయలేక. ఇదిగో నువ్వు తప్పు చేస్తే పారిపోవలసి వచ్చింది, నిత్యాలలో గొర్రెలను మేపావు, పేడ ఎత్తిన వ్యక్తివి నీవు, ఇవన్నీ చేశావు. కానీ నా దృష్టి నీ మీద ఉంది బిడ్డ, నా కనికరం నీ మీద ఉంది సహోదరుడా. ఇదిగో నిన్ను గొప్ప ఘనముగా చేయబోతున్నానని మోషేతో పలికిన మాట ఈరోజు నీతో, నీ పరిచయంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో సౌలు అంటున్నాడు, ఇదిగో నా వల్ల కాదు, నేను బెన్యామీని, మా ఇంట్లో ఎవ్వరికి ఈ పరిస్థితి లేదు. నా ప్రభువు చెప్పాడు, ఎవ్వరి కోసం నువ్వు చూడొద్దు, నువ్వు కనిష్ఠుడు అయితే కాదు, నాకు జ్యేష్ఠుడివి, నువ్వు అందరికీ నువ్వు కనిష్ఠుడివి, కానీ నీవు నాకు జ్యేష్ఠుడు కాబట్టి నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాను. ఈరోజు ఒకవేళ ఎవరైనా ఇంతవరకు మిమ్మల్ని మీరు అండర్స్టాండ్ చేసుకుని నా బ్రతికిందే, నా చావిందే, నా పరిస్థితి అనుకుంటున్నావా? సహోదరుడు ప్రోత్సహించబడి, బలపరచబడి, నీకున్న బలహీనత నా దేవునికి వద్దు, కానీ దేవుని వాడుకోబోతున్నాడు, బలపరచబోతు. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరూ, స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక బలమైన అద్భుతాన్ని నా దేవుడు చేయబోతా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు మీరు చూసి కృంగిపోని అవసరం లేదు, ఇప్పుడున్న పరిస్థితులు చూసి మీరు ఏమి నిరాశ చెందని అవసరం లేదు. యేసు నామములో ఒక మాట చెప్పతున్నాను, దేవుని దాసునికి దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, ఆ మోషేను బలపరిచిన దేవుడే, సౌలును బలపరిచిన దేవుడే, ఆమోసు ప్రవక్తలలో ఒక్కడు మా ఇంట్లో లేడే, నేను ఇంట్లో పుట్టలేదే అని చెప్పిన ఆమోసును ప్రవక్తగా చేసిన వాడే. ఈ రాత్రి కూడా వచ్చిన మీ అందరి జీవితాలలో కూడా నీ బలహీనతను పక్కన పెట్టి నిన్ను బలపరుస్తున్న దేవునికి రెండు చేతులు పైకి స్తోత్రాలు చేద్దామా, స్తోత్రాలు చేద్దామా, స్తోత్రాలు చేద్దామా, స్తోత్రాలు చేద్దామా, స్తోత్రాలు చేద్దామా. ప్రేమ కలిగిన తండ్రి, మోషే తాను అండర్స్టాండ్గా మాట్లాడుకున్నాడు, కానీ మోషేలో ఒక నాయకుని చూసావు. నాకు సరిగ్గా పాట పాడడం రాదు, కానీ నాలో గాయకులు చూస్తున్నావు. నువ్వు ప్రార్థన చేయటం రాదు, కానీ నేను ప్రార్థిస్తే అనేకులు బాగుపడ్డాను అనే అంశాన్ని నాలో నుండి చూస్తున్నావు. నాకు వాక్యం చెప్పడమే, నిలబడమే రాదు, కానీ నిలబడితే అనేక ఉదయం తాకబడ్డమని మీరు చూస్తున్నారు నాయన. ఇదిగో మాకు ఉన్నది కొంచెమే తండ్రి, కానీ ఇది చూసమే సిగ్గుపడుతున్నాం, కానీ మీరు మాకు వేల జనములు ఇస్తున్నావు, అది మీరు చూస్తున్నారు నాయన. ప్రభువా, సౌలు కనిష్ఠుడు, బెన్యామీనుడు అల్పమైన వాడిగా తను తాను చూసుకుంటాడు, కానీ ఒకరు గనుడిగా ఎంచావు. ఈ రాత్రి ఎంతమంది వారి జీవితాల్లో ఈనాటి వరకు కొన్ని పరిస్థితులు బట్టి తమ్మును తాము కించపరుచుకుని అండర్స్టాండ్ చేసి బలహీనముగా మాట్లాడుకున్నారో వారందరినీ మాటల ద్వారా బలపరచుమని, విజయముగా ప్రోత్సహించుమని, ప్రతి అవరోధములు యేసు నామములో కొట్టివేస్తూ. మోషే అన్నాడు, నాకు మాట్లాడడం రాదన్నాడు. ఈ పరీక్షలో చేర్చబడ్డ వారు ఎవ్వరు అలా ఉండకూడదు నాయన. ఎక్కడ ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఏ విషయంపై మాట్లాడాలని సరి అయిన అవగాహన కలిగిన వారిగా ప్రతి ఒక్కరిని బలపరుచుకోవాలి. సంఘమును నానాటికి విస్తరింపచ్చి ప్రభు నూతన ఆత్మను నడిపించి వేరు వేరు పరిచయకి వెళ్ళి వారెవ్వరి పరిచయకు అవసరం లేదు నాయన. వారితో ఇక్కడ పని లేదు, వారికి కాపర్లు ఉన్నారు, వారికి నాయకులు ఉన్నారు. ప్రభువా, యేసు నామములో ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమును ప్రకటిస్తూ ఉన్నాను. నూతన ఆత్మలు చేర్చబడుదురుగాక, ఓ బాప్తిస్మ కార్యక్రమాలు జరుగునుగాక, ఓ అన్య భాషలను కుమరించబడునుగాక. ఈ ప్రయోగ దేశంలో ప్రభు ఈ పరిచర్య ఒక దీవెనకరమైన పరిచర్యగా ఉండనుగాక. కేవలం ఈ పరిచర్య కాదు, ఈ పరిచర్యలో నుండి కొంతమంది సేవకులు బయటికి వచ్చుదురుగాక నాయన. యేసు నామములో అద్భుతములు జరుగునుగాక. కృప చూపి బలపరచు. మార్కు సువార్త చివరి వచ్చినట్టుగా ప్రభువా, ఇక్కడ అద్భుతములు జరుగుతున్నవని, సూచనలు జరుగుతున్నవి ఆ ప్రాంతమందు ప్రజలందరూ తెలుసుకుని పరిగెత్తుకుని వచ్చుదురుగా.
ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరక పరిచర్యను, సేవకులను, పరిచర్లకు ప్రోత్సాహం ప్రతి ఒక్కరిని దీవించుమని బేస్మెంట్ దాసులు ఫిలిపై గారిని వారి పరిచయం దీవించండి. ప్రభుదాసయ్య గారు వారి పరిచయం దీవించుము, ఘనపరచుము. గాబ్రియల్ గారు వారి పరిచయం దీవించుము, ఘనపరచుము. వారి వారి ప్రాంతాలలో వారి దీవెనకరముగా ఉండునుగా. మహిమనికి ఆరోపిస్తాం. యేసయ్య నామమున కూర్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. హల్లెలూయా.